ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు తీవ్ర దాడులకు పాల్పడుతున్నారు. బాపట్ల జిల్లా చుండూరు చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకువెళ్లి అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలు ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అసలు ఆ రోజు ఏం జరిగిందో బాధితుడు అతని తల్లి వివరించారు. తన కుమారుని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనే అబ్బాయి వచ్చి మా ఫ్రెండే సార్ అబ్బాయి వచ్చి ఇంకా నన్ను బండెక్కించుకొని ముండూరు తీసుకెళ్తాడు సార్. ఇప్పుడు వద్దాం రా అని తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి ఇంకా కూర్చోబెట్టాడు సార్. ఇంకా అరగంట కూర్చున్నాక ఇంకా ఒక బీరు తాగినాక ఇంకా కొడతం మొదలుపెట్టారు సార్. ఇంకా ఒకళ్ళు కొట్టంగానే ఇంకా అందరూ వచ్చేసి కొడతం మొదలుపెట్టి ఇంకా ఎందుకు కొడుతున్నారన్నా కానీ ఏం చెప్పట్లేదు సార్. ఎందుకు కొడుతున్నావు అన్నా అని బతికిలు ఆడుకున్నా కానీ కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళలేదు సార్. ఎందుకు కొడుతున్నావు అని ఇంకా మొత్తం అయిపోయినాక ఇక్కడ హాస్పిటల్ కాడికి తీసుకొస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమంటారు సార్. యాక్సిడెంట్ అయిందని జాయిన్ చేస్తానని చూస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమనే పాటికి కాలువలో పడేద్దామని తీసుకెళ్లే పాటికి నాగరాజ్ అని ఇంకా మా ఊరు అన్నయ్య ఒక అన్నయ్య కనిపిస్తాడు సార్. కనిపించాడు సార్. ఆ అన్నయ్య పిలుస్తాను సార్. ఇంకా అన్నయ్య పిలిచేపాటికి అన్నయ్య వచ్చేసి ఇంకా బండి తాళం లాక్కొని వాళ్ళ దగ్గర ఇంకా నన్ను ఇక్కడ జాయిన్ చేస్తాడు సార్. వాళ్ళతో ఏం గొడవ లేదు సార్. వాళ్ళు ఎవరో కూడా తెలుసు సార్. ఇద్దరే తెలుసు సార్. వాళ్ళు ఇంటికి వెళ్తుంటే సూర్య అని